అందరికీ నమస్కారం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11 ఆస్థిత కల్పవృక్షంలో పార్ట్ 3. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఒకరోజు రామగిరిబువ్వ అనే గోసాయి ఇంటికి వెళ్ళడానికి బాబాను సెలవు కోరాడు. సాయి అతనిని బాపుగిర్ అనే సంబోధించేవారు. ఆయన, నీవు మొదట జామ్నేర్ వెళ్ళి నేనిచ్చే ఊది ఆరతి పాట నానా చందోర్కర్కి ఇచ్చి మీ ఊరు వెళ్ళు అన్నారు. నేను సిద్ధమే, కానీ నా వద్ద డబ్బు జల్గం వారకే సరిపోతుంది. ఆ పైన జమ్నేర్కు బండిలో సుమారు 30 మైళ్ళు వెళ్ళాలి కదా అన్నాడు. రామ్గిర్, అన్ని ఏర్పాటు జరుగుతాయి, వెళ్ళు అన్నారు సాయి. అర్ధరాత్రి 2 గంటలకు అతడు జల్గాం చేరాడు. అతని వద్ద 2 ఆనాలు మాత్రం మిగిలాయి. అతనికి దిక్కు తోచలేదు. ఇంతలో ఒక బిల్ల బంట్రోతు అతని వద్దకొచ్చి, షిరిడీ నుండి వచ్చిన బాపూజీ ఎవరు అని విచారించి అతని కోసం చందోర్కర్ టాంగా పంపాడని చెప్పి తీసుకెళ్ళాడు. టాంగా జమ్నేర్ పొలిమేర చేరాక రామ్గిర్ లగశంకకు వెళ్ళి వచ్చేసరికి ఆ టంగా ఎక్కడ కనిపించలేదు. ఆ సమయంలో నానాసాహెబ్ కుమార్తె మైనాతాయి ప్రసవ వేదన పడుతోంది. సరిగ్గా సమయానికి రామ్గిర్ వచ్చి ఆరతి పాట ఊది ఇచ్చాడు. నానా సంతోషంతో మైనాతాయికి ఊది ఇచ్చి సాయికి ఆరతి ఇవ్వగానే ఆమెకు ప్రసవమైంది. తమకు సకాలంలో ప్రసవం అందించినందుకు నానా కృతజ్ఞత చెబితే తన కోసం టాంగా పంపినందుకు రామ్గిర్ కృతజ్ఞత చెప్పాడు. నిజానికి టాంగా బంట్రోత్లను నానా పంపలేదు. షిరిడీ నుండి ఒకరు వస్తున్నట్లు కూడా అతనికి తెలియదు. ఆ సంగతి విన్న రామ్గిర్కు స్టేషన్లో బంట్రోత్ తనను సాయిలాగానే పిలిచాడని, సాయి అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పినది గుర్తొచ్చింది. అదంతా సాయి లీలేనని వారు తెలుసుకున్నారు. ఒకరోజు నాగపూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బు పట్టినట్లు జాబొచ్చింది. దీక్షిత్, బాబా, నా తమ్ముడికి నేనే సాయము చేయలేకపోతున్నాను అన్నాడు. వెంటనే బాబా, సహాయం నేను చేస్తాను అన్నారు. అదే సమయానికి నాగపూర్లో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనబడి తక్షణమే స్వస్థుణ్ణి చేశాడు. ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరొక ఊది పొట్లమిచ్చి, రైల్లో నిన్ను జానుడు స్థలం ఇవ్వమని కోరిన వాడికి ఆ పొట్లం ఇవ్వు అన్నారు. దాటిలో ఠానే స్టేషన్లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణికుడు పరుగున రైలెక్కి అతని వద్దకొచ్చి, నాకు తల తిరుగుతుంది, కూర్చోడానికి జానుడు స్థలం ఇవ్వండి అన్నాడు. భక్తుడు అతనికి చోటిచ్చి ఊది కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనంద బాష్పాలు కారుస్తూ, తానెంత యాత్నించినా షిరిడి దర్శించలేక పోయాను, సాయియే తన ప్రసాదం పంపాలని ప్రార్థించాలని చెప్పాడు. రోగమేగాక అజ్ఞానం అనే రోగం కూడా తొలగాలి. అందుకే బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగడం అవసరం. అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుండి వెళ్ళిపోమ్మనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తునికి తెలియాలి కదా. షిరిడీలోనే కాకా దీక్షిత్కు తీవ్రంగా జ్వరం వచ్చి శ్యామ దగ్గరకు బాబాకు కబురు చేశారు. శ్యామ ద్వారా ఆయన, నేనేమి వైద్యుని కాదు, అతడిని ఇంటికి పొమ్మను అన్నారు. శ్యామ నివ్వెరబోయి, అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు, జ్వరంతో ఎలా వెళ్ళగలడు అన్నాడు. సాయి తిరిగి కఠినంగా అలానే ఆదేశించారు. సెలవు తీసుకోవడానికి కాకా మసీదుకు రాగానే, సాయి, నీవింటికి పో, ఎలా వచ్చినా జ్వరం అలానే 4 రోజుల్లో పోతుంది, సీమ బాదము పిసవేసిన పాయసం తిని తిరుగు, పడుకోకు అన్నారు. అతనికి ఊదు ఇచ్చి శ్యామను తోడు పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాక సాయి చెప్పినట్లే చేశారు. వైద్యుడు, నీవు ఆ పిచ్చి పక్కిని చెప్పినట్టు చేసేనట్లయితే నేనెందుకు అని గద్దించాడు. అయినా కాక వినలేదు. 9వ రోజుకు జ్వరం తగ్గింది. తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు బాబా బొంబాయిలో మీ వాళ్ళేమన్నారు అని అన్నారు. శ్రీ నృసింహ సరస్వతిలాగా బాబా కూడా ఇలా అపథ్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి బూటికి కలరా వచ్చిన
డాక్టర్ పిల్ల ఎన్ని మందులు ఇచ్చి తగ్గలేదు. చివరకు బాబాను అడిగితే బాదాము పిస్తా వేసి పాయసం తినమన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాక మహాజానికి విరేచనాలు అవుతుంటే మసీదులో పక్కన కుండతో నీరుంచుకొని తరచుగా బయటకు వెళ్ళి వస్తున్నాడు. బాబా సర్వజ్ఞుడు కదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగట పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందరినీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకాను మాత్రం సాయి బలవంతన కూర్చోబెట్టి అక్కడెవడో విడిచిన వేరుశనగ పప్పు అతని చేత తినిపించి ఆ కుండలో నీరు తాము కొంచెం త్రాగి అతడి చేత తాగించు, నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. అతడు ఆ క్షణంలో నా వ్యాధి తగ్గిపోయింది. ఆ చికిత్సలోని రహస్యం ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ మొలలతో బాధపడుతుంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన తాగారు. ఆ రోజే ఆ బాధ తగ్గింది. 3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది. వెనుక బావా చేసిన వైద్యమే అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరలా సాయి అనుగ్రహంతోనే ఊరితోనే తగ్గింది. రఘువీర్ పురందేర్ మొదటిసారి షిరిడీకి బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్య తోడుగా తల్లి ఉంటానన్నది, కానీ అతడు పట్టుపట్టి ఆమెను కూడా తనతో తీసుకెళ్ళాడు. వారు షిరిడీ చేరిన 3వ రోజున పురందరే భార్యకు బాబా కల్లో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు. ఆ క్షణం నుండి జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరినదల్లా నెరవేర్చక పూర్వకర్మ దృశ్యమానకు శ్రేయస్కరమైనది చేస్తారు. ఒక ఆమె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరపెట్టుకున్నది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బతికించానని దీక్షిత్ కోరాడు. సాయి బాబు ఈ విషయంలో కల్పించుకోకు, ఇది అతని మంచిగా జరుగుతుంది. అతని శరీరంతో చేయలేని పనులు ఆ శరీరంతో చేయగలడు. అతనిని బతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకే బాధ్యత నీవు వహిస్తావా అన్నారు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలాగే 1911లో హర్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు. అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తర్వాత వారిలో ఒకరికి బాబా కల్లో కనిపించి రోగి తలను తమ తలపై ఉంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపుతూ అతనిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు. అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు. బాబా తామెప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదలుచకపోతే ఏమీ మాట్లాడేవారు కాదు. సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడి వస్తుండేవాడు. కానీ బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరో వివాహం చేసుకుంటే బిడ్డ కలుగుతారేమోనని చెప్పమంటే కూడా ఆయన మాట్లాడలేదు. అతడికి సంతానం కలగలేదు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11 పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ అధ్యాయం 12 దక్షిణ గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. జై శ్రీ సాయిరామ్.